సార్ గఫూర్ గారు, ఒకటి మిథున్ రెడ్డి గారు మొదట ఆగస్టు 18న పిటిషన్ వేశారు. వేసినప్పటికీ అప్పుడు బెయిల్ నిరాకరించారు. బెయిల్ నిరాకరించినప్పటికీ ఇప్పుడు బెయిల్ మంజూరు చేసినప్పుడు పిటిషన్కి మధ్యలో ఎటువంటి మార్పులు చేర్పులు జరగలేదు, పరిణామాలు ఏం మారలేదు. మారినప్పుడు అప్పుడు ఇవ్వనటువంటి బెయిల్ ఇప్పుడు ఎలా ఇస్తారనే ఒక ప్రాథమికమైనటువంటి ప్రశ్న కూడా ఇప్పుడు సిద్ధార్థ లూత్రా గారు హైకోర్టు ముందు ఉంచారు. రెండోది, మనందరికీ తెలుసు, ఉపరాష్ట్రపతి ఎన్నికలప్పుడు ఈయన ఎంపీగా ఈయన ఓటుని కాస్ట్ చేయడం కోసం పర్సనల్గా ఈయనకు ఒక 5 రోజులు ఇంటర్మ్ బెయిల్ ఇచ్చారు. వెళ్ళారు, వచ్చారు, మళ్ళీ జైలుకి సబ్మిట్ అయ్యారు. తర్వాత 4-5 రోజులకే బెయిల్ వచ్చింది, రెగ్యులర్ బెయిల్. సో అదేమన్నా ఇక్కడ పరిగణనలోకి ఏమైనా తీసుకోవాలేమో తెలియదు. ఎందుకనంటే అప్పుడు కూడా సిఐడి వాదించింది, ఈయన కావాలనుకుంటే రిమోట్గా కూడా ఓటు కాస్ట్ చేయొచ్చు అని చెప్పేసి. మరి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఒక 5 రోజులు రిలీఫ్ అయితే ఇచ్చారు. ఇంకొకటి, A1, A31, A33 నంబర్లు పక్కన పెడితే అసలు మిథున్ రెడ్డే కీలక పాత్ర, కుట్రకోణం అంతా కూడా ఈయనే అమలు చేశాడనేది ఛార్జ్షీట్లో ప్రస్తావించడం జరిగింది. మరి ఏసీబీ కోర్టు అది ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో అర్థం కావటం లేదనేది ఇప్పుడు స్వయంగా సిద్ధార్థ లూత్రా గారు ప్రశ్నిస్తున్నారు. సో ఈజ్ దిస్ కేస్ టర్నింగ్ ఇన్ టు టువర్డ్స్ ద డైల్యూషన్? సురేష్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. మీరేమంటున్నారంటే ఈజ్ ద కేస్ ఈజ్ గోయింగ్ టు బి డైల్యూటెడ్ అనేది మీరు అంటున్నారు. నేను అంటున్నాను ఇట్ ఈజ్ ఆల్రెడీ డైల్యూటెడ్ అని. ఎందుకంటే ఇప్పుడు కేసు నేనేదో గాల్లో మాట్లాడడం లేదండి. ఇప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్స్, ఆ తర్వాత మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్స్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా క్యాష్లో తీసుకున్నారు అనేది పెద్ద ఆరోపణ. దీని ద్వారా చేతులు మారిన డబ్బులు అనేటువంటిది ఆరోపణ. ఈ కేసులో ఏమన్నా ఉందా ఆ పాయింట్? దాని గురించి ఛార్జెస్ లేవు, దాని గురించి చర్చ లేదు. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా వీళ్ళు ఆర్డర్స్ పెట్టే దాంట్లో కొంతమందికి ఫేవర్ చూపించారు. ఆ ఫేవర్ చూపించిన దానికి గాను వాళ్ళు రిటర్న్ ఇచ్చింది 3,500 కోట్లు. ఈ 3,500 కోట్లు ఎక్కడ పోయినాయి? పాపం వాళ్ళు ఎవరు సొంతానికి వాడుకోలేదు, ప్రజలకు పంచిపెట్టినారు. ఏది ఎలక్షన్లకు. ఇది కదా కేసు. ఎవడన్నా బుద్ధి ఉన్నోడు కేసు ఉందంటారండి? ఈ కేసు నిలబడుతుందా? అంటే అవినీతి లేదు, ప్రజలకు పంచిపెట్టినారు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా చేసినారు, అది నేరం కాదు, దాని మీద చర్చ లేదు. నువ్వు ఆర్డర్స్లో ఫేవరిజం చూపించినావు, ఆ డబ్బులు ఇచ్చినారు అన్నది ఇప్పుడు ఛార్జ్. ఇప్పుడు దానికి ఏవేవో పెడతారు, దానికి ఏదో పెడతారు. ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి బయటకు వచ్చేసినాడు, ధనుంజయ రెడ్డి బయటకు వచ్చేసినాడు, బాలాజీ గోవిందబాబు బయట ఉన్నాడు, మిథున్ రెడ్డి బయటకు వచ్చాడు. ఇంకేంది కేసు ఉండేది? అంటే ఇట్ ఈజ్ ఏ నాన్ సీరియస్ అఫేర్స్గా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది, లేదా ఇంకేదైనా జరిగిండొచ్చు. ఇప్పుడు మీరు అంటున్నారు మిథున్ రెడ్డి పార్లమెంట్కి పోయినాడు కాబట్టి ఏమైనా మేనేజ్ చేసుకోవడం. పార్లమెంట్కి పోయి మేనేజ్ చేసుకోవడం కాదండి, వీళ్ళు పార్లమెంట్కి పోకుండానే మేనేజ్ చేసుకునే శక్తి ఉంది. అక్కడ ఉండేటువంటి శక్తి పీఠం ఏదైతే ఉందో, శక్తి పీఠం వీళ్ళతో తోలుబొమ్మలాట ఆడిస్తుంది. చంద్రబాబుతో, ఆయన కొడుకుతో, ఆయన మిగతా మంత్రులతో. మిగతా మంత్రులు పాపం ఏముంది, వాళ్ళ పేర్లేదు. చంద్రబాబు కొడుకే కదా ఇప్పుడు గవర్నమెంట్. కాబట్టి నేను బాధతో అంటున్నాను, నేను ఇంకోసారి బుద్ధి పొరపాటున కూడా ఈ కేసుల గురించి మాట్లాడకూడదు అనిపిస్తుంటుంది నాకు. ఎందుకంటే మేము నోరు మొత్తుకోవడం, రజనీ గారు పాపం ఆమె మొత్తుకుంటుంటుంది, నేను. కానీ జరగాల్సిన చోట ఏం జరగడం లేదు. ఇప్పుడు పోతుంది, ఇంక అయిపోయా. తాడిపల్లి టచ్ చేస్తుంది కేసు, బయటకు వచ్చేస్తాడు, కింగ్ పిన్ బయటకు వచ్చేస్తాడు, అసలు సూత్రధారి బయటకు వచ్చేస్తాడు. మీ ఛానల్లో, మిగతా ఛానల్స్లో డిబేట్స్తో ఛాలెంజ్ చేసినారు తెలుగుదేశం వాళ్ళు. అయిపోయా. చూడండి, మీరు 1 వారం చూడండి, 2 వారాలు చూడండి. చెప్పిన 2 వారాలు కాదైనా 2 నెలలు కూడా చూస్తాం. మేమే బతికే ఉంటాం కదా, అంత సడన్గా మేమే పోము. మంచిది చూడండి, మీ పర్ఫార్మెన్స్ చూస్తాము అని. ఇప్పుడు పర్ఫార్మెన్స్ కనపడుతుంది. మిథున్ రెడ్డి కింగ్ పిన్ అన్నారు, మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చేసింది. ఈ ముగ్గురు అసలు మొత్తం క్యాష్ అంతా కట్టలు కట్టి ఎక్కడ పోవాలా ఏమిటని డిసైడ్ చేసింది వీళ్ళే.
ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, వాళ్ళకి బెయిల్ వచ్చేసింది. అయితే ఇప్పుడేమంటారు, ఏసీబీ కోర్టులో పొరపాటు. గవర్నమెంట్ సిగ్గుపడాలి ఈ వాదనకు. ఆఫ్టర్ ఆల్ ఒక మ్యాజిస్ట్రేట్ లేదా ఒక సబ్జెక్ట్ లెవెల్లో ఉండేటువంటి ఒక జడ్జి గవర్నమెంట్ అంతా తలకిందులు చేయగలుగుతాడా? ఎంతో బలమైనటువంటి సపోర్ట్ లేకుండా లేదా బలమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా, ఇంత సీరియస్ కేసులో, వేల కోట్ల రూపాయలు ఇన్వాల్వ్ కేసులో. కాబట్టి ఆల్రెడీ ఇట్ ఈస్ డైల్యూటెడ్ అని నా అభిప్రాయము. ఇక వీళ్ళు చెప్తుంటారు, తెలుగుదేశం నాయకుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి చెప్తుంటారు, అబ్బే అదేం లేదు, మేము పోరాడతాం, మేము తేలుస్తాం, మేము జైలుకు పంపుతాం. ఎవరిని పంపుతాం జైలుకు? ఇంకెవడన్నా పోతే ఇప్పుడు జైల్లో ఉండేది ఆ శ్రీధర్ రెడ్డి అనేవాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా బయటకు వచ్చేస్తాడు ఇట్లే ఉంటే. ఆ శ్రీధర్ రెడ్డో ఇంకెవడో నోరు మెతుకునే వాళ్ళు లోపల ఉంటారు. నేను చెప్పేది ఏమిటంటే, గవర్నమెంట్ సీరియస్ కనుక అయితే, ఇప్పుడు ఇట్లాంటి కేసుల్లో ఎక్కడండి బెయిల్ దొరికేది? హైకోర్టు కాదు, సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకోవాలి వాళ్ళు. అట్లాంటి మ్యాజిస్ట్రేట్లు లేదా సబ్జెక్ట్స్ బెయిల్ ఇచ్చేస్తున్నారు అంటే కేసు తేలిపోయింది. మిథున్ రెడ్డి గారి పేరుని చేర్చక ముందే ఆయన, మనం చూసిన హైకోర్టు, సుప్రీంకోర్టు చుట్టూతో తిరిగాడు కొన్ని నెలల క్రితమే. సుప్రీంకోర్టు ఆ టైంలో ఆపరేషన్ సింధూర్ ఈ గోల్లో ఉన్నప్పుడు ఈ వ్యాఖ్యానాలు కూడా చేసింది. ఏంటి ఇక అంత అర్జెంటా ఇది, ఆల్రెడీ హైకోర్టు పర్వ్యూలో ఉందని చెప్పేసి మళ్ళీ హైకోర్టు పంపించింది. అలాగే అక్కడ తిరస్కరణకు గురైంది. రెండో పాయింట్ సార్, ఇక టెక్నికాలిటీసే మాట్లాడుకుందాం, వేగ్గా ఏమొద్దు. రెండో సార్, ఈడీ దీనికన్నా ముందు ఒక 4 రోజుల క్రితమే ఇట్స్ నాట్ 3,500 crores, ఇట్స్ 4,000 crores అని చెప్పేసి ఈడీ అంటుంది. ఈడీ అంటేనే మీరు అన్నట్లుగా క్యాష్ ట్రాన్సాక్షన్స్, మనీ లాండరింగ్, సూట్ కేస్ కంపెనీలు, ఇవన్నీ మిథున్ రెడ్డికి లింకప్ అయి ఉన్నాయి. సో ఈడీ ఇన్వాల్వ్ అయ్యింది. ఈడీ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈయన పాత్రని చాలా తక్కువ చేస్తూ ఏసీబీ కోర్టు బెయిల్ ఇంకొకటి బెయిల్ ఏ కండిషన్స్ మీద ఇస్తారు సార్? ప్రొవైడెడ్ హీ డజంట్ ఇన్ఫ్లుయెన్స్ ద ఎనీ సార్ట్ ఆఫ్ ఎవిడెన్సెస్ కానీ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ కానీ జరగదని చెప్పేసి. మరి ఆయన ఎంపీ రెండోసారి ఇంకొకటి, ఈరోజే రేపు న్యూయార్క్లో జరగబోయేటటువంటి యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీకి పిఎంఓ ఆఫీస్ సెలెక్ట్ చేసింది ద గ్రేట్ దిస్ మిథున్ రెడ్డిని ఎంపీని రిప్రజెంట్ చేయడానికి. పిఎంఓ సెలెక్ట్ చేసింది అమెరికాకు పోవడానికి. ఇప్పుడు పాస్పోర్ట్ అడిగాడు, పాస్పోర్ట్ అడిగాడు. నా పాయింట్ ఏమిటంటే సురేష్ గారు, ఇప్పుడు మాకు తెలుగుదేశం వాళ్ళ మీద ప్రేమ లేదు, వైసీపీ మీద ప్రేమ లేదండి. ఆ వైసీపీకి వ్యతిరేకంగా స్ట్రగుల్ చేసినాం మేము. కానీ ఆచరణలో అర్థమవుతుంది ఏమిటంటే, ఇదంతా పవర్ గేమ్లో అందరు పావులే. ఏ గవర్నమెంట్ అయినా పవర్ గేమ్లో పావులు. నడిపించేటువంటి ఆట ఆడిపించే ఏది తోలు బొమ్మలాటలో బొమ్మలకు వెనుక దారాలు ఉంటాయి. ఆ దారాలు ఎక్కడున్నాయో అవి నడిపిస్తుంటాయి నాటకాన్ని. మనం ఊరికే కంఠశోష తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పటికైనా సీరియస్నెస్ ఉంటే వాళ్ళు, ఆ సిట్టు గిట్టు పిట్టు ఏముందో నాకు తెలియదు. మరి ఆ సిట్టు నిద్రపోతుందా? ఎట్లా కాదండి, ఒక కేసు మామూలు కేసులో బెయిల్ వస్తుందో రాదో అడ్వకేట్ తెలుస్తుంది జడ్జి యొక్క మనస్తత్వం ఎట్లా ఉందని. దాన్ని బట్టి వెంటనే ఏం చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తారు. అటువంటిది ఇంత నిర్లిప్తంగా, ఇంత ఉదాసీనంగా ఇప్పుడు సిద్ధార్థ్ రూత్రా రావాలండి. ఏమి లా డిపార్ట్మెంట్ ఏం చేసింది ఇక్కడ? ఏమన్నా బయట సెక్రటరీ దగ్గర గడ్డి పీక డ్యూటీ అప్పచెప్పినారా? ఒక అడ్వకేట్ జనరల్ ఉంటాడు, అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ ఉంటాడు. చాలా మందికి గవర్నమెంట్ ప్రజల డబ్బు పెంచి పెడుతున్నాం కదా మనం. దాని సిద్ధార్థులతో రావాలని ఢిల్లీ నుంచి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే, ఇవి నాన్ సీరియస్ గా మారిపోయినటువంటి పరిస్థితి మాత్రం నాకు అనిపిస్తుంది. రేపు దీంట్లో ఇంకా తాడేపల్లి ప్యాలెస్ పోయేది లేదు, పులివెందుల కోటకు పోయేది లేదు, లేదా బెంగళూరు ప్యాలెస్ పోయేది ఏం లేదు. ఇదే మన వివేకానంద రెడ్డి కేసు ఎట్లయితే ఆల్రెడీ డెడ్డో, మద్యం కేసు కూడా డెడ్డే. ఇక ఆ పద్ధతిలో అనుకుంటున్నారు ప్రజానికం. చూడాలి మరి రాబోయే కాలంలో. ఎందుకంటే డిఫాల్ట్ బెయిల్ మామూలు రాదండి. డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడం అంటే ఎంతో ధైర్యంగా ఒక పార్టీగా తను భావించి ఇవ్వడం. డిఫాల్ట్ బెయిల్ ముగ్గురికి ఇచ్చేసినారు. ముగ్గురు దొంగలు. మొత్తం సీఎంఓను ఆడించింది వాళ్ళు. ఈరోజు వాళ్ళు ఫ్రీగా ఉన్నారు బయట.
హైకోర్టు కూడా వెంటనే డిఫాల్ట్ బెయిల్ మీద స్టే ఇవ్వలే, ఇంజక్షన్ లేదా తప్పని చెప్పలే. వాళ్ళు విచారిస్తున్నారు, విచారణ జరుగుతూ ఉంటుంది, ఇట్లాగే జరుగుతుంటుంది. టీవీలో మాట్లాడుతుంటాం, మనం ఏదో కంఠశోష మాట్లాడుతుంటాం, కానీ సీరియస్నెస్ లేదు. నాకు ఈ మధ్య ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, సురేష్ గారు, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఒక వ్యవహారంలో నాకు కొంచెం డౌట్ ఉండింది. ఈ షిరిడి సాయి కంపెనీ వైసీపీ వాళ్ళది కదా అది ఇది అంటే, నాకు పిచ్చోళ్ళు ఏమయ్యా మీరు, రాజకీయాల్లో ఎట్లా ఉన్నారా, ఇదంతా అదాని కంపెనీలయ్యా, బినామీలు. కాబట్టి అదాని అనుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కాళ్ళ మీద కాదు మోకాళ్ళ మీద నడిచిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏమీ జరగదు, అది ఏమీ జరగదా, ఇది కూడా ఏమీ జరగదు. కాబట్టి ఏమైనా మరి తెలుగుదేశం సోదరుడు బాధ కలిగితే బాధ కలగవచ్చు, ఏం చెప్తారో చూడాలా. ఎందుకంటే ఈ రకంగా డైల్యూట్ చేసుకుంటే మాకేం కాదండి, మేము బయట ఉండేవాళ్ళం, కానీ జనంలో మీ ఇమేజ్ ఏమవుతుంది? ప్రజాధనం మేము ఆ రోజు చెప్పాం, మీ మాటలు నమ్మి మొత్తం 1,00,000 కోట్ల ట్రాన్సాక్షన్స్ 30,000 కోట్లు తినేసినారు. ఇప్పుడు ఎవరు తిన్నాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి. వాళ్ళేమంటారు, ప్రజలే తిన్నారంటున్నారు. ఇప్పుడు ప్రజలు ఎవరు దోషులు అంటే ప్రజలు ఓట్లకు డబ్బులు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు దోషులు. చాలా అన్యాయమైనటువంటి పరిస్థితికి తెచ్చారండి. సీరియస్నెస్ లేదు, ఇది నా అభిప్రాయం సురేష్.